ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువుని యేసు క్రీస్తు వారి నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి భూమి మీద ఉన్న సమస్త మానవ జాతిని ఒక్కసారి గమనించినట్లయితే దానికంటే ముందు ఒక వచనాన్ని మీ దృష్టికి తీసుకురావాలి. ఈ మానవ సృష్టిలోనూ కనపడని లోకాలలోనూ మరి అనేక రకాలైన సంఘటనలు మరి సర్వలోకమును సర్వ సృష్టిని మోసం చేస్తున్న ఒక ఆత్మ ఉంది. ఎందుకు నేను ఈ మాట ప్రస్తావిస్తున్నానంటే, భూమి మీద ఉన్న మనుషులను మరి పరలోకములో ఉన్న దేవదూతలను మోసం చేస్తున్న ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మని నిర్మించిన వాడు ఎవరు? నిర్మించిన ఆయన ఎవరు అంటే, ఆ ఆత్మకి మరి ప్రాణదానం చేసిన వాడు మరి ఎవరు? సృష్టికర్త. సృష్టికర్త చేత సృష్టి చేయబడిన ఈ యొక్క ఆత్మ ఏం ఆత్మ అంటే మోసపుచ్చే ఆత్మ. ఎవరిని మోసం చేస్తుంది? భూలోకములో ఉన్న భూమి మీద ఉన్న మానవ జాతిని, మానవ జాతితో పాటు మరి పరలోకమున్న దూతలని. ఎందుకు అంత ఆ యొక్క ఆత్మకి అంత అధికారం ఇవ్వబడి ఉంది అంటే, మనం చూస్తే అందరినీ మోసం చేస్తున్న ఈ ఆత్మని లేక ఆ యొక్క వ్యక్తిని, దూతని ఎందుకు ఉంచాడు దేవుడు అంటే, ఆయన ఎవరిని కూడా అడ్డగించడు. శేష్య స్వతంత్రము, ప్రార్థన చేయకుండా ప్రార్థించకుండా మౌనంగా ఉన్నా, లేదు ఆదివారం చర్చికి పోకుండా ఎక్కడో ఉన్నా ఆయన కరాఖండిగా బలవంతం చేయడు. నీకై నీవు ప్రేమ కలిగి, నీవు పరస్పర ప్రేమ అంటే దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని యొక్క సన్నిధానములోనే ఉంటాడు. దేవునిని వద్దనుకున్నవారు, దేవుడే లేడనుకున్నవాడు ఎలా పడితే అలాగా తిరుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, సర్వలోకమును సర్వ సృష్టిలో ఉన్న ప్రజలని మోసం చేస్తున్న ఈ ఆత్మని ఎందుకు ఉంచాడు అనే దాన్ని మీకు నేను కొన్ని మాటలు క్లారిటీ ఇస్తాను. చాలామంది నాకు ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు, ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. అయితే వారికి నేను చెప్పిన మాట ఏంటంటే, నీకు కూడా స్వతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది. ఆయన ఎవరిని కూడా బలవంతం చేయడు. ఎందుకంటే ఆయన ఎదుటికి వెళ్ళినప్పుడు నేను గురించిన లెక్క ఆయన అడుగుతాడు. మొదటిగా దశలోనిక పత్రిక, 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో ఇలాగ రాయబడి ఉంది. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష కలిగిన వారందరూ కూడా శిక్ష పొందినట్లుగా మోసం చేసే శక్తిని దేవుని వద్ద నుండే పంపిణీ చేస్తాడట. నీవు దేవుణ్ణి ఇంకను గుర్తించు కూడా తెలియనట్లుగా ఉన్నట్లయితే నీవు దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేయాలి. ఎందుకు చేస్తున్నావు? ఎవరికి నీవు నీ హృదయములో స్థానం ఇస్తున్నావు? ఎపిసి పత్రిక 4వ అధ్యాయము 27వ వచనములో ఇలాగ రాయబడి ఉంది, అపవాదికి సోటి ఇవ్వద్దు అన్నాడు. నీవు నీ హృదయములో ఎవరికి స్థానం ఉంది? సృష్టికర్తక లేక సృష్టిక అనేది చూసుకుంటే నీ హృదయాన్ని నీవే తొంగి చూసుకో.